హైదరాబాద్ లో ఉండేటోళ్లకు పెద్ద పరిశాన్ అంటే ట్రాఫిక్ జామే. సిగ్నల్ కు బండ్లాగుడేనాయే. ఇక ఆనలు పడ్డాయి అంటే సుక్కలేపో. పొద్దుగాల ఆఫీస్ పోవాలన్నా పొద్దుముక్క ఇంట్లో పడాలన్నా సర్కస్ ఫిట్లు చేయాల్సిందే. రోజుకో గంట ట్రాఫిక్ జామ్ లోనే గడిచిపోతుంది. గందుకే పొద్దుగాల ఎల్లమే ఇంట్లోకెళ్ళి బయలుతుంటారు. మెయిన్ రోడ్ కాకుండా షార్ట్ కట్లు దేవులాడుతుంటారు జల్దిన పోతానికి. ఇది జాలదన్నట్టు దీనికి తోడు ఇంకో తక్లీఫ్ మోపైంది. హైదరాబాద్ లా ఓజోన్ డేంజర్ పెరుగుతున్నదట. గదేందంటారా, లెక్కకైతే మొగుల మీదుండి ఎండగర్మి భూమి మీద ఎక్కువ పడకుండా కాపాడుతది. గది భూమి మీద పెరిగిందంటే మనుషులను దావకల్లవడేస్తది. పట్నంలా 9 ఏరియాలల్లా గీ గలీజ్ గాలి ఎక్కున్నదని సెంటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డోలే చెప్పిడ్రు కుద్దు. ఏడాదికి 86 రోజులు గిసొంటి గాలే ఉంటున్నదంటే చూడుర్రి. సనత్ నగర్, ఇక్రిషాట్, ఈసీఐఎల్, రామచంద్రాపురం, కొంపల్లి, న్యూ మలక్పేట్, సోమాజిగూడలో కూడా ఎక్కుందట. కొన్ని జాగల్ల కంపెనీలు బగ్గుంటే ఇంకో కాడ బండ్లు ఎక్కువ తిరుగుతాయి. ఇరాం లేకుండొచ్చే పొగకు ఎండగర్మి కలిసి ఓజోన్ ఇసం పుడుతుందట. గింత సక్కటి గాలి వీలిస్తే దగ్గు, దమ్ము, ఉత్తగానే ఊపిరితిత్తులు ఖరాబయ్యే డేంజర్ ఉందట. ఆల్రెడీ పొగ, దుమ్ము, దుస్రంతోటి దినాం తిప్పలేనాయే పట్నపోళ్లకు. ఇగిప్పుడు కొత్తగా గిది మోపైందన్నట్టు. ఆనకాలం చలికాలం కంటే ఎండాకాలమే ఓజోన్ గాలి ఎక్కువ పెరుగుతున్నదట. గందుకే ఎండకాక గట్టిగుంటుందన్నట్టు. మునుపు చూడలేదా, పట్నంలా పగటిలి సుక్కలు కనిపించినాయి. 10 కొట్టిందంటే బయట అడుగుపెట్టుడే కష్టమైంది. మరట్లా కావద్దంటే కంపెనీలు ఇడిచే పొగ జరంత తగ్గాలే, పెట్రోల్ బండ్లకు బదులు కరెంటు బండ్ల వాడకం పెరగాలే, కాంక్రీట్ జంగల్ల పచ్చదనం పెంచాలే. ఇంతకు మించి మార్గం లేదు గాకలేదు.